శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస కాలనీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్యవైశ్య వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస కాలనీలో గల కన్యకాపరమేశ్వర్ దేవాలయం నందు నిర్వహించారు. దాదాపు 280 మంది ఇక్కడికి రావడం జరిగింది. ఆర్యవైశ్యుల్లో అమ్మాయిలు తక్కువ కావడంతో ఈ యొక్క పరిచయ వేదిక కార్యక్రమం ద్వారా అమ్మాయిలను అబ్బాయిలకు పరిచయం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆర్యవైశ్య పరిచయ వేదికను ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్వాహకులు తెలిపారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ వైజాగ్ భార్గవ మన మామూలు బీకామ్ అయిపోయింది. 1996 డేట్ ఆఫ్ బర్త్. వీళ్ళు ముచ్చింతల గ్రామవాస్తులు. సీరియల్ నెంబర్ 24 అండి. పరిచయ వేదిక జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ మధ్యలో వైశ్య కులములో అబ్బాయిలు ఎక్కువ, అమ్మాయిలు తక్కువైనని చాలా మందికి పెళ్లి కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున విజయ పరీక్ష పెడితే అమ్మాయిలకు వస్తారు అనే ఉద్దేశంతోన మేము పెట్టడం జరిగింది. ఈరోజు దాదాపు 300 మంది మొదటి రిజిస్ట్రేషన్ అయ్యారు. 200 మంది అబ్బాయిలు, 100 మంది అమ్మాయిలు. కనుక మేము 50% వరకు మేము చేయగలిగినాము. ఇది మాది 100% సక్సెస్ఫుల్గా మేము భావిస్తున్నాము. ఇక మీద ప్రతి సంవత్సరం ఇదే ప్రకారంగా మేము ఇదే వివాహ పరిచయ వేదిక రెండోది నెక్స్ట్ ఇయర్ 2025లో జరపాలని నిర్ణయించినాము. కనుక ఇక్కడ వచ్చిన దాతలకు అనుకోండి, తర్వాత సభ్యులకు, మా కమిటీ సభ్యులకు, అమ్మాయిలకు, అబ్బాయిలందరికీ స్వాగతం సుభాగమని తెలుస్తున్నాము. అబ్బాయిలు ఎక్కువ కాబట్టి పెళ్ళిళ్ళు కాలేకపోవడం వల్ల ఈ వివాహ వేదిక జరపడం మా ముఖ్య ఉద్దేశము. ఇది చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని మేము ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస కాలనీ ఆధ్వర్యం లోపల మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని వచ్చేసి, ముఖ్యంగా ఈ కాలంలో వివాహాలు జరగడం లోపల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో కుటుంబ వ్యవస్థలో ఒక రకమైనటువంటి మార్పును తీసుకొని వచ్చేసి ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా అనేక రకాలైనటువంటి మధ్యతరగతి కానీ, ఉన్నత తరగతి కానీ కుటుంబాలందరినీ కూడా కలవిడిగా కలిపేటటువంటి విధంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస కాలనీ వారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని వివాహాలు నిశ్చయించుకుంటారో వాళ్ళకు అమ్మవారి యొక్క ఆశీర్వాద పత్రంతో పాటు ప్రత్యేకమైనటువంటి బహుమతి కూడా అందజేయడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా వివాహాలు అనేటటువంటివి జరగకపోవడానికి గల కారణాలను విశ్లేషించి ఇవి జరగడానికి అవసరమయ్యే సౌకర్యాలను కల్పించాలనేటటువంటి భావనతో ఈ కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.